జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్ బీజేపీకి షాక్ ఇవ్వగా జేఎంఎంకు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పేర్లు జార్ఖండ్తో పాటు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. భూ వివాదం కేసులో భర్త అరెస్టైన కీలక సమయంలో కీలక నేత పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లారు కల్పనా సోరెన్. భర్త జైల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో వచ్చిన కల్పనా సోరెన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. హేమంత్, కల్పన కలిసి ఏకంగా 200 సభల్లో పాల్గొన్నారు. నిజానికి జార్ఖండ్ అంటేనే రాజకీయ అస్థిరతకు మారుపేరు. కానీ ఈసారి అలాంటి తప్పు చేయొద్దని ప్రజలు డిసైడ్ అయినట్లు కనిపించింది. గతంలో కంటే 4 సీట్లు ఎక్కువగా మొత్తం 38 సీట్లు గెలుచుకుంది జేఎంఎం. ఇక ఇండి కూటమి 56 సీట్లు గెలుచుకుంది. నిజానికి జార్ఖండ్ ఎన్నికలకు టర్నింగ్ పాయింట్ భూ కుంభకోణం కేసు. మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. అయితే జనవరిలో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య 2024 ఫిబ్రవరి 2న చంపై సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 5 నెలల తర్వాత జూన్ 28న హేమంత్ జైలు నుంచి విడుదలయ్యారు. జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జూలై 4న ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ అరెస్ట్ తర్వాత రాజకీయాన్ని ముందుండి నడిపించారు కల్పనా సోరెన్. గాంధీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోవైపు ఎన్డీఏ కూటమి 24 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అయితే గతంలో కంటే 4 సీట్లు తక్కువగా సాధించి 21 సీట్లకే పరిమితమైంది.